కృపవలనే నేను ఇలా బ్రతుకుచుంటినయ్యా. ఏమి లేదు నాలో, కేవలం నీ కృప. ఏమి లేదు నాలో, కేవలం నీ కృప. నీ కృపయే నన్ను బ్రతికించుచున్నది. నీ కృపయే నన్ను బ్రతికించుచున్నది. నీ కృప వలనే నేను ఇలా బ్రతుకుచుంటినయ్యా. నీ కృపయే నన్ను ఆదరించెను. నీ కృపయే నా కన్నుల కన్నీరు తుడిచెను. నీ కృపయే నన్ను ఆదరించెను. నీ కృపయే నా కన్నుల కన్నీరు తుడిచెను. నా దుఃఖములో ఓదార్పు నీవై, నా దుఃఖములో ఓదార్పు నీవై, ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివే. యేసయ్యా ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివే. ఏమి లేదు నాలో, కేవలం నీ కృప. ఏమి లేదు నాలో, కేవలం నీ కృప. నీ కృపయే నన్ను బ్రతికించుచున్నది. నీ కృపయే నన్ను బ్రతికించుచున్నది. నీ కృప వలనే నేను ఇలా బ్రతుకుచుంటినయ్యా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా దేవుని కృప వలనే మనం బ్రతికి సజీవులంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధికి ఎలా రావాలంట?